అబ్రహాం గారికి ఎవరు కనిపించారట? దేవదూతలు కనిపించారు. ఎప్పుడైతే దేవదూతలు అబ్రహాం గారికి కనిపించినప్పుడు వారి యొక్క అబ్రహాము ఏం చేసి నేల మట్టుకు వంగి, అంటే చాలా వినమ్రుడై, చాలా వినయంగా, అప్పుడు ఎవరన్నా కరెక్ట్గా వచ్చారని కూడా మనం ఏం చేస్తాం? సార్ నమస్తే సార్, అంతేనండి, సార్ నమస్తే అంటే వంగుతాం, వంగి గౌరవాన్ని ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ అబ్రహాం గారు యొక్క దేవదూతలకు ఏమి ఇస్తున్నారంట? గౌరవం. అంటే గౌరవం ఇవ్వడంలోనే వాళ్ళ యొక్క ఆతిథ్యము స్వీకరించేశారు. ఎవరు? దేవదూతలు. అంటే అబ్రహాం చూసిన వెంటనే, అతని యొక్క మర్యాద చూసిన వెంటనే అబ్రహాం చాలా మంచోడు. ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు, ఒక గౌరవప్రధానమైన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని నమస్కారం అండి అన్నారు అనుకో, వాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం అండి అన్నారు అనుకో, ఈ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత చక్కగా భయభక్తులు నేర్పించారు, పాస్టర్ గారు దైవజనులు కనబడినప్పుడు వందనాలు అని చెప్పామనుకో, అంటే క్రెడిట్ ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకు. ఎందుకంటే పిల్లల్ని పెంచి పోషించవలసిన ఆ యొక్క అవసరత ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు పాస్టర్ గారు వచ్చినప్పుడు వందనాలండి అని అన్నప్పుడు, ఈ పిల్లలు తల్లిదండ్రులు చాలా భయభక్తులుగా పెంచుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ అబ్రహాం గారు యొక్క దేవదూతలు ఎప్పుడైతే నేల మట్టుకు వంగి మా ఇంటికి రండి, మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పుకున్నప్పుడు ఇంకా ఆతిథ్యం తీసుకోకుండానే ఆ యొక్క మాటల్లోనే అబ్రహాంను ఆశీర్వదించేశారు. ఎవరండి? దేవదూతలు.